హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమీ మామీ. నేను మీ అక్షయరామ్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరలో మనకు దివాళీ ఉంది కాబట్టి ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి. బెల్లంతో చేసిన లడ్డూలు. స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ టిప్స్తో మీకు ఈరోజు బెల్లంతో చేసిన బూందీ లడ్డూలు చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ శనగపిండి అండి, 1 kg మెజర్మెంట్ చెప్తున్నాను. అలాగే 1 kg బెల్లం, తగినన్ని నీళ్ళు, అలాగే నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పౌడర్, 1 kg ఆయిల్. ఈ క్వాంటిటీ అంతా 1 kgకి నేను చెప్తున్నానండి. ఫస్ట్ శనగపిండిలో వాటర్ వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకోకూడదు, అలాగే బూందీ దిగేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. వాటర్ అనేది చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే లూజ్ అయితే బూందీ దిగదు. చూసారు కదా, ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. బజ్జీలకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేజీ బెల్లానికి 1/2 లీటర్ దాకా వాటర్ వేసి నానబెట్టుకోవాలి, బెల్లం అంతా కరిగేంత వరకు. నెక్స్ట్ ఒక కడాయిలో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇందులో కాజు, పిస్తా, బాదం, కిస్మిస్ అవన్నీ వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి, కేజీ ఆయిల్ అండి. మనకి బూందీ గంటే ఉన్నా పర్లేదు, లేకపోతే ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, చిల్లుల గిన్నెతో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బౌల్తో ఈ విధంగా బూందీ చేసుకోవాలి. చూసారు కదా, పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి, బూందీ అంతా దిగుతుంది. చూసారు కదా, మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగానే తీసేయాలి బూందీని. చూసారు కదా, ఈ విధంగా బూందీ అంతా చేసుకోవాలి. బూందీ అంతా రెడీ అవుతుందండి. మనము బూందీ మీద కంపల్సరీగా మూత పెట్టుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది.
నెక్స్ట్ లాస్ట్ వాయిలో కొద్దిగా కలర్, అది మన ఇష్టం అండి. ఇది చూపించడం కోసం నేను వీడియోలో కొద్దిగా కలర్ మిక్స్ చేసి బూందీ వేసాము. రెడ్ కలర్ బూందీ, ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చండి. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇలా కలర్స్ ఉంటాయి కదా, ఫుడ్ కలర్స్. చూపించడం కోసం ఒక కలర్ మిక్స్ చేసామండి. కంపల్సరీగా మూత పెట్టుకోవాలండి, లేకపోతే గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే బూందీ అంతా అయ్యాక చూసారు కదా, రెడ్ కలర్ వేసాను. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. నెక్స్ట్ వచ్చేసి కరిగిపోయిన బెల్లాన్ని ఇప్పుడు మరిగించుకుందాం. పాకానికండి ఇది. నెక్స్ట్ బెల్లం కరిగిన తర్వాత ఇక్కడ వడకట్టుకోవాలి. మనకి ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, చిన్న చిన్న ఇసుక లేకపోతే ఏదైనా ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా వడకట్టుకున్న తర్వాత ఒక బౌల్లో పాకానికి మనం రెడీ చేస్తున్నాం. చూసారు కదా, వడకట్టిన బెల్లాన్ని పాకానికి రెడీ చేస్తున్నాం. పాకం కరెక్ట్గా రాకపోతే రెసిపీ అంతా పాడైపోతుందండి. అందుకే చాలా జాగ్రత్తగా పాకం చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుంది. తీగ పాకం అంటారు కదా, అలా. నెక్స్ట్ పాకం రెడీ అయిపోయాక మనం ముందుగా చేసుకున్న బూందీ ఉంటుంది కదా, అదంతా వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని అందులో యాలకుల పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనము లడ్డూలాగా చుట్టుకోవడమే. లడ్డూలాగా చుట్టాలంటే చాలా కష్టం అండి. అది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. పాకంలో ఉంచిన తర్వాత ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి పాకం అనేది కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ బూందీ వచ్చేసి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా బెల్లంతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షుగర్ కంటే కూడా బెల్లం అనేది హెల్దీ కాబట్టి మనకి స్వీట్ తిన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్దీగా మనము చేసుకున్నట్లుగా కూడా ఉంటుంది. చూసారు కదా, బెల్లంతో చేసిన బూందీ లడ్డూలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ నోటిఫికేషన్ లాగా మీ వరకు వస్తుంటాయి.
చూసారు కదా, బెల్లంతో చేసిన లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.